ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన, కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనెజువెలా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి తక్షణ ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు వదిలివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వివరించారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పారని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది.